అందరికీ నమస్కారము. కందిపప్పునైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసాము. 100 గ్రాములు మంచిగా నాని ఇంత లావుగా అయిపోయింది పప్పు. మనకు పెద్ద ఉల్లిపాయ 100 గ్రాములు ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి, పసుపు వేసేసి మెత్తగా ఉడకనిచ్చేయాలి పప్పును. ముందు చాలా మెత్తగా గంధం ఉడికిపోయింది. ఇలా రుద్దేసి మనము మళ్ళీ ఎండుకారం వేసుకోవాలి, సాల్ట్ వేసుకొని మంచిగా రుద్దేసి ఒక నిమ్మపండు సైజు చింతపండు పులుపుని బట్టి నానబెట్టేసుకొని రసం తీసి పోసేయాలి. పోసిన తర్వాత ఒక 1/2 కిలో ములక్కాడలు, 1/2 కిలో టమాటాలు, 1/2 కిలో క్యారెట్, 1/2 కిలో దోసకాయ, ఇంకా కూరగాయలు ఉంటే వేసేసుకోవచ్చు. మనకు చింతపండు ఎందుకు తక్కువ అంటే దోసకాయ పులిపే ఉంటుంది, టమాటా పులిపే ఉంటుంది, మంచిగా సరిపోతుంది అన్నట్టు. అందుకే చింతపండు తక్కువ వేసుకోవాలి. ఇంకా ఈ వంకాయలు అయితే మనము వేరే కట్ చేసుకోవాలి. అన్ని కూరగాయలు కలిపి కట్ చేసినా కానీ వంకాయలు సాల్ట్ వాటర్లో కట్ చేసి పెట్టేసుకొని వేసుకోవాలి. ఇంకా ఈ పప్పుచారు ఇవన్నీ కూరగాయలు వేరు వండుకోకుండా ఇందులో వేయడం వల్ల అన్నీ తిన్న వాళ్ళం అయిపోతాము. పప్పుచారు కూడా టేస్ట్ బాగుంటుంది, బాగా చిక్కదనం వస్తుంది కొంచెం పప్పుతోటే. ఇలా పప్పు బాగా మసిలేటప్పుడు మళ్ళీ ఇప్పుడు కరివేపాకు వేసుకొని మూత అయితే వంకర పెట్టుకోవాలి, ఫుల్గా పెట్టకూడదు, పొంగిపోతుంది. ఇలా పెట్టడం వల్ల నిదానంగా మంచిగా మసులుతుంది. ఇలా కొంచెం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి ఎండుమిర్చి, ఎల్లిపాయలు, మెంతులు తప్పనిసరి వేసుకోవాలి. చాలా చాలా ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు, మెంతులు అయితే మనం అస్సలు మాడిపోనీయకూడదు. మనము గోల్డ్ కలరే వేగనీయాలి. కర్రీస్లో ఎందులో వేసినా మాడిపోనీయకూడదు. నేను వేసుకోవచ్చు కానీ గోల్డ్ కలరు మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా కరివేపాకు, పసుపు వేసేసి అవి వేగిన తర్వాత పప్పుచారు తాలింపు పెట్టే ముందైతే కొంచెం జాగ్రత్త పాటించాలి. ఇలా మసిలిపోయింది మనకు పప్పు పోసి కొంచెం కూడా తాలింపు అనేది బయటికి రాకుండా మూత పెట్టేసుకోవాలి. అప్పుడే పప్పు టేస్ట్ అని పెద్దవాళ్ళు అంటారు. పెద్దవాళ్ళు అయితే గంటె పొయ్యి మీద పెట్టేసి మంచిగా తాలింపు చేసేవాళ్ళు. ఇంకా ఇప్పుడు మనము కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి మీద నిప్పుల మీద తాలింపు పెట్టుకోవచ్చు, కానీ ఇలా పెట్టేసాము తాలింపు. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇన్ని రకాల కూరగాయలు కలిసిన పప్పుచారు ఒక్కసారి చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. పిల్లలు అన్ని రకాల కూరగాయలు తిననప్పుడు ఇలాంటి పప్పుచారు చేయడం వల్ల అన్ని కూరగాయల విటమిన్లు, ప్రోటీన్లు అన్నీ మనకు పప్పుచారులోకి వచ్చేస్తాయి. ఇంకా వాళ్ళు మంచిగా కొంచెం రసంలాగా వేసుకున్నా కానీ సరిపోతుంది వాళ్ళకు. మనం కూడా విడివిడిగా కూరగాయలు అప్పుడప్పుడు టైం లేనప్పుడు అన్నీ ఒక దాంట్లో వేసేస్తే మనకు కూడా అల్కగా అయిపోతుంది. టేస్టీ పప్పుచారు రెడీ.